the purity God desires. Mother, there's a planet of divine fire. Mother, there's the purity God desires. Mother, there's a planet of divine fire. Mother, there's the purity God desires. Mother, there's a planet of divine fire. Mother, there's the purity God desires. Mother, there's a planet of divine fire. Mother, there's the purity God desires. Mother, there's a planet of divine fire. Mother, there's the purity God desires. Mother, there's a planet of divine fire. Mother, there's the purity God desires. Mother, there's a planet of divine fire. Mother, there's the purity God desires. Mother, there's a planet of divine fire. Mother, there's the purity God desires. Mother, there's a planet of divine fire. Mother, there's the purity God desires. Mother, there's a planet of divine fire. Mother, there's the purity God desires. Mother, there's a planet of divine fire. Mother, there's the purity God desires. Mother, there's a planet of divine fire. Mother, there's the purity God desires. Mother, there's a planet of divine fire. Mother, there's the purity God desires. Mother, there's a planet of divine fire. Mother, there's the purity God desires. అందరికీ నమస్తే అండి. స్వయం క్షమా ప్రార్థన చదువుదాము. వ్యాండుని అందరూ ఆజ్ఞాచక్రం ఎదురుగా పెట్టుకొని స్టార్ట్ చేద్దాం. సర్వోన్నతుడైన పరమాత్మకు, దివ్య జననీ జనకులకు, నా ఉన్నత ఆత్మకు, నా ఆధ్యాత్మిక మార్గదర్శకులకు మరియు అధ్యాపకులకు, సమస్త ఆధ్యాత్మిక మార్గదర్శకులకు, సహాయకులకు మరియు అధ్యాపకులకు, నా ఆధ్యాత్మిక సహాయకులకు, సమస్త ఆధ్యాత్మిక సహాయకులకు, సమస్త చికిత్సా దేవదూతలకు, మహాకర్మ మండలికి నేనే తాను. నేను తెలిసి గాని తెలియక గాని ఈ జన్మలో గాని మరియు నా గత జన్మలలో గాని చేసిన అన్ని తప్పులను క్షమించమని భగవంతుణ్ణి సవినయముగా ప్రార్థించుచున్నాను. నాకు, నా కుటుంబానికి అపకారము చేసిన ప్రతి ఒక్కరిని నేను క్షమిస్తున్నాను. దయచేసి నాలో ఉన్న సర్వ భయాలను, సంశయాలను పూర్తిగా తొలగించు. నేను క్షమిస్తున్నాను మరియు మరచిపోతున్నాను. నేను క్షమిస్తున్నాను మరియు మరచిపోతున్నాను. నేను క్షమిస్తున్నాను మరియు మరచిపోతున్నాను. నేను ఈ నిర్దేశాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. భగవాన్, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. ఇప్పుడు మనం తీవ్రమైన కార్డ్స్ కోసం క్షమాప్రార్థన చేద్దాము. సర్వోన్నతుడైన పరమాత్మకు, దివ్య జననీ జనకులకు, నా ఉన్నత ఆత్మకు మరియు నాకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్న అందరి వ్యక్తుల యొక్క ఉన్నత ఆత్మలకు, సమస్త ఆధ్యాత్మిక మార్గదర్శకులకు, సహాయకులకు మరియు అధ్యాపకులకు,
సమస్త చికిత్సా దేవదూతలకు, మహాకర్మ మండలికి నేనే తాను. భగవాన్, మమ్మల్ని ఈ విధముగా కలిపినందుకు మీకు కృతజ్ఞతలు. మా కర్మలను సంతులనం చేసినందుకు కృతజ్ఞతలు. నేను ఈ దివ్య ఆదేశాన్ని మరియు ప్రణాళికను అంగీకరిస్తున్నాను. నేను తెలిసి గాని తెలియక గాని ఈ జన్మలో గాని నా గత జన్మలలో గాని మీకు, మీ కుటుంబానికి చేసిన అన్ని తప్పులకు మరియు తీవ్రంగా బాధించినందులకు నన్ను క్షమించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఈ కారణముగా మీరు నా ఎడల మరియు నా కుటుంబము ఎడల హాని చేయవలసి వచ్చింది. అందుకు మేము మరలా క్షమించమని అడుగుచున్నాము. మీరు నాకు, నా కుటుంబానికి చేసిన అన్ని తప్పులను నేను క్షమిస్తున్నాను మరియు మరచిపోతున్నాను. మన మధ్య శాంతి, సుహృద్భావము వర్ధిల్లుగాక. మీకు, మీ కుటుంబానికి భగవంతుని దివ్య కాంతి, ప్రేమ, ఆశీస్సులు లభించుగాక. దయచేసి ప్రశాంతముగా ఉండుము. నేను ఈ నిర్దేశాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. భగవాన్, కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. ఇప్పుడు సోల్ ఎలివేషన్ సాంగ్ వస్తుందండి. అందరూ కూడా ఎఫర్మేషన్లో 7వ పేజీని ఆజ్ఞాచక్రం ఎదురుగా పెట్టుకొని ఈ సాంగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పరమాత్మ నన్ను, నా ఆత్మను క్షమించండి అనుకుంటూ ఉండండి. మరణం
of the house you're living right now, your home. మీరందరూ మీరు నివసిస్తున్న గృహంలోని ప్రతి గదిని మీ మనసులో తలుచుకోండి. అలాగే బయట పార్క్ చేసున్న వెహికల్స్ని కూడా మీ మనసులో తలుచుకోగలరు. Think of your prayer altar in your house. మీ గృహంలో ఉన్న పూజా మందిరాన్ని మీ మనసులో తలుచుకోండి. Think of anybody in the family who's troubling you, and your wife, and your husband, and your mother-in-law, or sister-in-law, or anybody who's troubling you. Think of that person, please. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే వారు మీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, అత్తగారు కావచ్చు, ఆడపడుచులు కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు. ఫలానా వ్యక్తి వల్ల నేను ఇబ్బంది ఎదుర్కొంటున్నాను అని అనుకుంటే కనుక వారిని మీ మనసులో తలుచుకోండి. Think of somebody who's committed suicide in your family. మీ కుటుంబంలో ఎవరైనా ఆత్మహత్య చేసుకుని ఉంటే వారిని మీ మనసులో తలుచుకోండి. Okay, think of your working place, your office, your company, your department, your shop, your business. Think of that place, the place where you sit in the office. మీరు పనిచేసే ఆఫీసు లేదా మీరు వ్యాపారం చేసే షాపు, మీ దుకాణము, వాటన్నిటినీ మీ మనసులో తలుచుకోండి. అలాగే మీరు ఎక్కడైతే కూర్చుంటారో ఆ ప్లేస్ను కూడా మీ మనసులో తలుచుకోండి. Think of somebody in your office not giving you problem, can be a manager, can be somebody who don't like you. Think of that person. మీ ఆఫీసులో మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే వారు మీ మేనేజర్ కావచ్చు, మీ సహోద్యోగులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. వారిని మీ మనసులో తలుచుకోండి. Okay, think of all the temples that are doing sacrifice in this country. Whatever your state or whatever you know. Think of the చాలా గుళ్ళల్లో జంతువులను బలిస్తూ ఉంటారు కదండి. అలాంటి గుళ్ళు మీకు ఏమైనా తెలిసి ఉంటే కనుక వాటిని మీ మనసులో తలుచుకోండి. అలాగే మనం నివసిస్తున్న ప్రదేశంలోనే కాకుండా ఈ భారతదేశంలో ఎక్కడైనా అలాంటి బలులు ఇస్తారు అని తెలిస్తే కనుక ఆ గుళ్ళను కూడా తలుచుకోండి. God, thank you, thank you, thank you. భగవాన్ ధన్యవాదములు ధన్యవాదములు ధన్యవాదములు. నేను చదువుదామండి. నేను ఈ భౌతిక శరీరాన్ని మాత్రమే కాదు, నేను శరీరము మనస్సుతో కూడిన ఆత్మను. నేను ఈ చెడు భావోద్వేగాన్ని కాదు, నేను ఈ చెడు ఆలోచనను కాదు, నేను ఈ చెదిరిన మనసును కాదు. నేను శరీరము మనసుతో కూడిన ఆత్మను. భగవంతుడు నా సృష్టికర్త, నా శరీరము నా ఆత్మకు ఆలయము. నేను ఒక దివ్య ప్రకాశమును. నేను భగవంతునితో కలపబడి ఉన్నాను. రోజురోజుకు నేను నా కర్మలను సంతులనం చేసుకుంటున్నాను. ఈ జీవితకాలంలో నా ఆత్మ కొరకు రూపొందించబడిన భగవంతుని దివ్య నిర్దేశాన్ని మరియు ప్రణాళికను నేను అంగీకరిస్తున్నాను. నేను భగవంతుని పరిపూర్ణత్వంతో తయారు చేయబడిన శరీరము, మనసు మరియు ఆత్మరూపముతో వ్యక్తమవుతున్నాను. నేను భగవంతుని పవిత్రతను మరియు ప్రతిరూపాన్ని. భగవంతుడు కోరుకునే స్వచ్ఛతను నేనే తాను. నేను భగవంతునితో కలపబడి ఉన్నాను. నేను అందరితో కలపబడి ఉన్నాను. నేను కాంతిని చదువుదాము. నేను కాంతిని, ప్రకాశిస్తున్న కాంతిని, ప్రచండమైన కాంతిని, జ్వలించే కాంతిని. భగవంతుడు నా అంధకారాన్ని తొలగించి కాంతిగా మారుస్తున్నాడు. ఈరోజు నేను సూర్యప్రసరణకు మూలకేంద్రముగా ఉండుట వలన మానవుని ఆలోచనా భావాలకు అతీతంగా ఒక సజీవ కాంతిపుంజము నా ద్వారా ఒక స్ఫటిక శక్తిగా ప్రవహిస్తుంది. నేను భగవంతుని బహిర్ముఖాన్ని. నాలో శక్తివంతమైన నీటి ప్రవాహంలా ప్రసరించే కాంతి వలయము నన్ను ఆవరించి ఉన్న అంధకారాన్ని సమసిపోయేలా చేస్తుంది. ఆ కాంతిని నేనే నేనే నేనే. నేను కాంతిలోనే జీవిస్తున్నాను జీవిస్తున్నాను జీవిస్తున్నాను. నేను పరిపూర్ణమైన కాంతిని. నేను పవిత్ర భావమైన కాంతిని. నేను కాంతిని కాంతిని కాంతిని. స్వర్గలోకము యొక్క ఆశయములన్నింటికీ బలం చేకూరుస్తూ నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కాంతిని వ్యాపింపచేస్తూ పరమాత్ముని ఆశీస్సులను అందిస్తున్నాను. నేను కాంతిని కాంతిని కాంతిని. ఇప్పుడు మనం భూమాత ఆశీర్వచనం చేద్దామండి.
బ్యాండ్ని బాడీకి అవుట్ సైడ్ పెట్టుకొని ఈ బ్యాండ్కి ఎదురుగా భూమాతను ఒక గ్లోబ్ లాగా ఊహించుకొని బ్లెస్ చేద్దామండి. సర్వోన్నతుడైన పరమాత్మకు, దివ్య జననీ జనకులకు, నా ఉన్నత ఆత్మకు, నా యొక్క ఆధ్యాత్మిక మార్గదర్శకులకు, సహాయకులకు మరియు అధ్యాపకులకు, సమస్త ఆధ్యాత్మిక మార్గదర్శకులకు, సహాయకులకు మరియు అధ్యాపకులకు, సమస్త చికిత్సా దేవదూతలకు, భూమాత సంరక్షకులకు, భూమాత మీద ఉన్న అన్ని ప్రకృతి జీవులకు, సర్వోన్నత కర్మమండలికి, భగవాన్ భూమాత మీద సకల ప్రాణులకు నీ యొక్క ఆశీసులను అందించే సాధనముగా ఉండుటకు నాకు నీ యొక్క దివ్య ఆశీసులు అందించమని సవినయముగా ప్రార్థించుచున్నాను. తదనుగుణముగా దయచేసి దిశానిర్దేశం చేస్తూ రక్షణ ఇవ్వండి. నేనే తాను. భూమాత మీద దివ్యకాంతి, దివ్యశక్తి, దివ్య జ్ఞానము ప్రసరింపచేయండి. భూమాత మీద ఐకమత్యమును మరియు ఏకత్వమును నిరోధిస్తున్న వ్యతిరేక శక్తినంతటిని దివ్యకాంతితో దహింపచేయండి. భూమాత మీద శాంతి మరియు ఐక్యత ఉండనివ్వండి. భూమాత మీద ఆహారము, జలము మరియు సంపద సమృద్ధిగా ఉండనివ్వండి. భూమాత పునశ్చైతన్యం పొందుగాక. అన్ని ప్రాణులలో అనంతమైన ప్రేమ, దయ, కరుణ, ఆనందము మరియు ఆధ్యాత్మికత ఉండనివ్వండి. భూమాత మీద భగవంతుని సేవకులందరినీ దివ్యకాంతి, దివ్యశక్తి, దివ్య జ్ఞానము మరియు దివ్య విజ్ఞానముతో ప్రకాశించినట్లు ఆశీర్వదించండి. భగవాన్ ప్రతి ఒక్కరిలో ఉన్న సర్వ భయాలను, సంశయాలను పారద్రోలి అందరిలో ఏకత్వమును కలుగజేయండి. భగవాన్ కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. ఇప్పుడు మదర్స్ సాంగ్ వస్తుందండి. అందరూ కూడా భూమాతపై ఉన్న మాతృమూర్తులందరూ దివ్యాగ్ని యొక్క అంశాలు, భూమాతపై ఉన్న మాతృమూర్తులందరిలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది అని డివైన్ ఫైర్ చేస్తూ బ్లెస్ చేద్దాం. PV says, healing on, make me instruments blessing. Let this blessing go to all mothers of Mother Earth, no matter where they are, deep in the jungles of Borneo, Amazon, Congo, Africa, any parts of the world, deep under the ocean, everywhere they are, up in the mountains, in the trees. There are some mammals who don't even touch the floor. One mammal touching the floor is a bat, and she is a mother, and she flies and hangs upside down and has babies and all. So imagine. Okay, let's start now. Okay. Each and every mothers out there, all the mothers and mothers that brings the divine fire, all the mothers and mothers that purity God. Let it go to all the mothers of all the animals, no matter where they are. Let it go to all the mothers out there who are going to first time delivery. Let it go and remove all the pain and all the complication for them. Let it go to all mothers of Mother Earth. Thank you, thank you, thank you. And divine, let it go to all the animals out there, in the ocean, in the
land, everywhere. God, thank you, thank you, thank you. All mothers and Mother Earth are beings of divine fire. All mothers and Mother Earth are the purity God inside. All the nature beings who take care of Mother Earth are beings of divine fire. All the nature beings who take care of all the Mother Earth, the purity God inside. Let divine blessing go to each and every mother out there. Let it go there. Let the divine protection be with them. Let divine light be with them. Let the divine guidance be with them. Let it go to each and every mother out there. Mother Earth, you are the mother of all mothers on Mother Earth. Thank you, thank you, thank you. Thank you to my mother, thank you to her mother, thank you to her mother, and goes on. All mothers on Mother Earth are beings of divine fire. All mothers on Mother Earth are the purity goddesses. Mother Earth, you are the mother of all mothers. Mother Earth is a mother of divine fire. Mother Earth is the purity goddess. The soul of Mother Earth, the soul of divine fire. The soul of Mother Earth, the purity goddess. Mother Earth, thank you, thank you, thank you for all that you've given us. Thank you for all that you do for us. Thank you, thank you, thank you. All of you take your wands, please. We're going to bless the wands right now. My wand is the wand of divine fire. My wand is the purity God inside. My wand is the wand of divine fire. My wand is the purity God inside. My wand is the wand of divine fire. My wand is the purity God inside. The connection to my wand is the divine fire. The connection to my wand is the purity God inside. The connection to my wand is the divine fire. My connection to my wand is the purity God inside. The connection to my wand is the connection of divine fire. The connection to my wand is the purity God inside. God, thank you, thank you, thank you, thank you, thank you. ఇప్పుడు భగవంతుని సాధనంగా మారడానికి మనందరం కూడా బ్యాండుని ఆజ్ఞాచక్రం ఎదురుగా పెట్టుకొని పరమాత్మని అడుగుదామండి. పరమాత్మ, మీరు నా ఆత్మకు తండ్రి. మీ పని చేయటానికే నేను ఇక్కడ ఉన్నాను. నేను నాలోనే ఉన్న దివ్యకాంతిని గుర్తించకుండా బయట శోధించినందుకు క్షమాపణ అడుగుతున్నాను. నేను ఆత్మను, మీరు నా సృష్టికర్త. ఈ శరీరము నా ఆత్మ యొక్క ఆలయము. నేను తెలిసి తెలియక చేసిన తప్పులకు నా ఆత్మను క్షమాపణలు కోరుతున్నాను. భగవాన్, నేను అనుసరించటానికి సరియైన ఆధ్యాత్మిక మార్గాన్ని చూపండి. మీ దివ్య ప్రేమ, కరుణ, దయతో దయచేసి నన్ను మీ సాధనముగా చేసుకోండి. నన్ను మీ సాధనముగా చేసుకొని మీకు అవసరమైన చోట అవసరమైన విధంగా ఉపయోగించుకోండి. భగవాన్, నేను చేసే ప్రతి మంచి పని ద్వారా నా ఆత్మ ఎదగాలని కోరుకుంటున్నాను. చివరికి ఈ ఆత్మయే నా శరీరాన్ని విడిచిపెట్టి నా కారణ శరీరానికి చేరి పరమాత్మ కాంతితో ఏకమవుతుంది. భగవాన్, నేనున్న ఈ స్థితి, అది మంచి గాని చెడు గాని, దానిని నేను సమగ్రంగా, సంపూర్ణంగా, సచేతనత్వంతో అంగీకరిస్తున్నాను. భగవాన్, ఈ ఉపదేశానికి, మార్గదర్శకత్వానికి మరియు రక్షణకు ధన్యవాదములు, ధన్యవాదములు, ధన్యవాదములు.
ఇప్పుడు మహిళల యొక్క నెలసరి నొప్పిని మరియు అధిక రక్తస్రావాన్ని హీల్ చేద్దామండి. Say, Supreme God, Divine Father, Divine Mother, may your soul, spiritual guide, helpers, teachers, healing angels, grace carving God. I am that I am. Make me an instrument of this blessing. Heal all mothers, all women on Mother Earth, no matter where they are. All those women having period pain and excessive bleeding she has throughout her days of a young age until today. Purify the one here by the side, please. There is energy for all the women out there who are going through period pain, no matter what level. To all women who has got excessive bleeding. Let it go down to each and every woman right now. Let it go down to each and every one Rotate down. 1, 2, 3. Stop. Don't have to say the number. You do it counting silently. I will count 1, 2, 3. Stop. 1, 2, 3. 1, 2, 3. Stop. 1, 2, 3. Keep on doing. And I'm also going to energize one to remove any blocks or any cause of the bleeding, of all the excessive bleeding they go on during the period time. Some extending more than 5 days, some extending even a month or 2. Let it go to all the source of the block that's coming to all of these women, blaze away and burn away and disintegrate whatever energy coming to them, whether it's coming to the inner world or any place of worship. Let it go. Divine Mother, be our judge for this. We want you to be an instrument and come to every person who is holding the wand to do this healing of all over period pain and also of excessive bleeding. Let it go now to every woman. 1, 2, 3, stop. 1, 2, 3. 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 Okay? You will make this program available to everybody. You share this with everybody in the group. So please share with your friends, whoever the healing wand, please do. And this blessing of the wands will be available 24 hours from right now. We ask the Divine Mother to bless everybody's healing wand so they can have special energy flow to all the women who are suffering from severe period pain or end of a period pain and also excessive bleeding they're going through. Okay guys? My wand is super heavy right now. All of you, please put your hands out right to receive the blessing of the Mother, Divine Mother. More Divine Mother, thank you for coming with us. Thank you for using all the children of Mother Earth. You are your children. Our soul, it belongs to the divine light, divine love, divine compassion, divine kindness. Thank you for being part of the divine Father, Divine Mother. Thank you for coming with us right now. Thank you for receiving our call, our blessing. Thank you, thank you, thank you. Put your hands out to receive the blessing, please. Thank you, thank you, thank you. ఓకే అండి, ఇప్పుడు డివైన్ ఫైర్ స్టార్ట్ చేద్దాము. వ్యాండ్ని అందరూ కూడా ఆజ్ఞాచక్రం ఎదురుగా పెట్టుకోండి. నేను దివ్యాగ్ని యొక్క అంశను, భగవంతుడు కోరుకునే స్వచ్ఛతను నేను.
నా ఆత్మ దివ్యాగ్ని యొక్క అంశ. నా ఆత్మలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది. బ్యాండుని అందరూ కూడా సహస్రార చక్రం పైన పెట్టుకోండి. ఐ ఆమ్ ఏ డ్రాప్లెట్ ఆఫ్ డివైన్ ఫైర్. ఐ ఆమ్ ద డ్రాప్లెట్ గాడ్ డిజైర్డ్. ఇప్పుడు బ్యాండుని బాడీకి అవుట్ సైడ్ పెట్టుకొని అన్నింటినీ అందరినీ బ్లెస్ చేద్దాము. నా కుటుంబము దివ్యాగ్ని యొక్క అంశ. నా కుటుంబము భగవంతుడు కోరుకునే స్వచ్ఛతగా ఉన్నది. మా గృహము దివ్యాగ్ని నిలయము. మా గృహము భగవంతుడు కోరుకునే స్వచ్ఛతగా ఉన్నది. మా ఊరు దివ్యాగ్ని యొక్క అంశ. మా ఊరు భగవంతుడు కోరుకునే స్వచ్ఛతగా ఉన్నది. తెలుగు రాష్ట్రాలు దివ్యాగ్ని యొక్క అంశలు. తెలుగు రాష్ట్రాలు భగవంతుడు కోరుకునే స్వచ్ఛతగా ఉన్నవి. భారతదేశము మరియు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు దివ్యాగ్ని యొక్క అంశలు. భారతదేశము మరియు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు భగవంతుడు కోరుకునే స్వచ్ఛతగా ఉన్నవి. ఆధ్యాత్మిక ప్రదేశాలన్నీ దివ్యాగ్ని ప్రదేశాలు. ఆధ్యాత్మిక ప్రదేశాలన్నింటిలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది. పాఠశాలలు మరియు కళాశాలలన్నీ దివ్యాగ్ని యొక్క అంశలు. పాఠశాలలు మరియు కళాశాలలన్నింటిలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది. భూమాతపై ఉన్న ఆహార గోడౌన్లన్నీ దివ్యాగ్ని గోడౌన్లు. భూమాతపై ఉన్న ఆహార గోడౌన్లన్నింటిలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది. మేఘాలు, గాలులు మరియు ఆకాశంలోని ప్రకృతి జీవులన్నీ దివ్యాగ్ని యొక్క అంశలు. మేఘాలు, గాలులు మరియు ఆకాశంలోని ప్రకృతి జీవులలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది. వృక్షములు మరియు అడవులలోని ప్రకృతి జీవులన్నీ దివ్యాగ్ని యొక్క అంశలు. వృక్షములు మరియు అడవులలోని ప్రకృతి జీవులన్నింటిలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది. నదులలోని ప్రకృతి జీవులన్నీ దివ్యాగ్ని యొక్క అంశలు. నదులలోని ప్రకృతి జీవులన్నింటిలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది. పర్వతాలలోని ప్రకృతి జీవులన్నీ దివ్యాగ్ని యొక్క అంశలు. పర్వతాలలోని ప్రకృతి జీవులన్నింటిలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది. అష్టమహా సముద్రాలు మరియు సముద్రాలన్నీ దివ్యాగ్ని యొక్క అంశలు. అష్టమహా సముద్రాలు మరియు సముద్రాలన్నింటిలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది. ప్రతి నీటి బిందువు దివ్యాగ్ని యొక్క అంశ. ప్రతి నీటి బిందువులో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది. నా లోపల బయట ఉన్న ప్రతి నీటి బిందువు దివ్యాగ్ని యొక్క అంశ. నా లోపల బయట ఉన్న ప్రతి నీటి బిందువులో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది. భూమాత దివ్యాగ్ని నిలయము. భూమాతలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది. భూమాత యొక్క ఆత్మ దివ్యాగ్ని యొక్క ఆత్మ. భూమాత యొక్క ఆత్మలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది. చంద్రుడు దివ్యాగ్ని విశ్వ ఉపగ్రహము. చంద్రునిలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది. సూర్యుడు దివ్యాగ్ని యొక్క నక్షత్రము. సూర్యునిలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది. వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, ఫంగస్ మరియు ఈస్టులకు సంబంధించిన ప్రకృతి జీవులన్నీ దివ్యాగ్ని యొక్క అంశలు. వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, ఫంగస్ మరియు ఈస్టులకు సంబంధించిన ప్రకృతి జీవులన్నింటిలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది. విశ్వంలో ఉన్న ప్రకృతి జీవులన్నీ దివ్యాగ్ని యొక్క అంశలు. విశ్వంలో ఉన్న ప్రకృతి జీవులన్నింటిలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది. నా దేశ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాగ్ని ప్రభుత్వాలు. నా దేశ మరియు రాష్ట్ర ప్రభుత్వాలలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది. వ్యవసాయదారులు, పశు సంపద మరియు పంట భూములన్నీ దివ్యాగ్ని యొక్క అంశలు. వ్యవసాయదారులు, పశు సంపద మరియు పంట భూములలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది. ఆకలితో ఉన్న ప్రతి ప్రాణికి ఆహారం అందడం దివ్యాగ్ని యొక్క అంశ. ఆకలితో ఉన్న ప్రతి ప్రాణికి ఆహారం అందటంలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది. ప్రపంచంలో శాంతి నెలకొనడం దివ్యాగ్ని యొక్క అంశ. ప్రపంచంలో శాంతి నెలకొనడంలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది. పీవీహెచ్ బోరబుదుర్ సెంటర్స్ అన్ని దివ్యాగ్ని యొక్క అంశలు. పీవీహెచ్ బోరబుదుర్ సెంటర్స్ అన్నింటిలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది. ప్రపంచంలో ఉన్న అన్ని న్యాయస్థానాలు దివ్యాగ్ని యొక్క న్యాయస్థానాలు. ప్రపంచంలో ఉన్న అన్ని న్యాయస్థానాలు భగవంతుడు కోరుకునే స్వచ్ఛతగా ఉన్నవి. ఇప్పుడు మనీ బ్లెస్సింగ్స్ చేద్దామండి. My money is the money of divine fire. My money is the purity God inside. My country's currency is the currency of divine fire. My country's currency is the purity God inside. Supreme God, divine fire, divine mother, to all money angels around. Please remove all the blocks of money coming to every person here in this workshop today. Money block is going to the family. Money block going to the company. Money block going to each and every person who are here. Thank you, thank you, thank you. Let each and every one of us here be blessed with abundance of love, of compassion, and kindness, abundance of wealth, and abundance of prosperity, abundance of money. Let the money flow to each and every family here today, each and every person. Let the money go to do good things. God, thank you, thank you, thank you. Let the divine fire blaze away and burn away and energize each and every with the divine fire. Let the money go out there and blaze away and burn away all the negativity. God, thank you, thank you, thank you.
ఇప్పుడు లెర్నింగ్ ఇన్ యువర్ స్లీప్ అంటే నిద్రలో నేర్చుకోవడం చేద్దాము. వ్యాండుని ఆజ్ఞాచక్రం ఎదురుగా పెట్టుకుని చదువుదామండి. సర్వోన్నతుడైన పరమాత్మకు, దివ్య జననీ జనకులకు, నా ఉన్నతాత్మకు, నా ఆధ్యాత్మిక మార్గదర్శకులకు మరియు అధ్యాపకులకు దయచేసి ఈరోజు నా భావోద్వేగ శరీరాన్ని కాపాడుతూ సరియైన ఎథ్రిక్ స్కూల్ వైపు పయనించేందుకు మార్గదర్శనం చేయండి. దాని వలన నేను నా నిద్రలో ఈరోజు నాకు కావలసినవి నేర్చుకుంటాను. భగవాన్ కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. ఇప్పుడు మనం నేచర్ బీయింగ్స్ గురించి తెలుసుకుందామండి. ప్రకృతిలో మనకి కంటికి కనిపించని అనేక ఇతర జీవులు ఉన్నాయి. అవి సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, పర్వతాలు, పొలాలు, మంచు, చెట్లు, మేఘాలు మొదలైనవి. వారు ప్రకృతి రక్షకులు మరియు మేము వారిని ప్రకృతి జీవులు అని పిలుస్తాము. మనము మన జీవితాన్ని ప్రకృతి మాతకు లేదా భూమాతకు అనుగుణంగా జీవిస్తే వారు సంతోషంగా ఉంటారు. మన చర్యలు వారిని బాధ పెడితే వారు వెళ్ళిపోతారు. డార్క్ ఎనర్జీల కారణంగా చాలా సారవంతమైన భూములు బీడు భూములుగా మారాయి. కాలుష్యము, కొట్లాటలు, స్వార్థం కోసం ఇతర జీవులను చంపడము, హింసించడము, పెద్ద పెద్ద శబ్దాలతో టపాకాయలు పేల్చడము, జంతువులు మరియు మనుషులను బలివ్వడం వంటి మన చెడు చర్యలన్నీ వాటిని మనకు దూరం చేస్తాయి. రైతులు, తోటల యజమానులు, ప్రకృతి ప్రేమికులు ప్రకృతిని మరియు ప్రకృతి జీవులను మరింతగా బ్లెస్ చేయాలి. తద్వారా వారు మనకి మార్గనిర్దేశం చేస్తారు మరియు అంతులేని విధంగా బ్లెస్ చేస్తారు. అందరికీ గుడ్ నైట్ అండి. ఈ అవకాశం ఇచ్చిన పరమాత్మకు పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ అండి.